హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈ రోజు ఎమ్మి చింత తొక్కు పచ్చడి చేస్తున్నాను. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, ఇది సూపర్ టేస్ట్ ఉంటది. మీరు ఒక్కసారి ఈ విధంగా చింత తొక్కు పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే మీకు హ్యాపీగా 1 నెల వరకు నిలువ ఉంటది. మీకు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, చింత తొక్కు పచ్చడి కోసం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇలా ఈ విధంగా చింత తొక్కు దంచుకుని పెట్టుకొని ఉన్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నేను 2 మంత్స్ బ్యాకే ఈ విధంగా చింత తొక్కు దంచుకుని పెట్టుకొని ఉన్నాను. మీరు లేకపోయినా కానీ చింతకాయలన్నా వాడుకోవచ్చు. ఇది ఎండుమిర్చి ఒక 10-12 దాకా ఎండుమిర్చి తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. ఇవి మొత్తం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ. ఇది నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేలా. ఫస్ట్ కడాయి హీట్ అయిన తర్వాత ఈ మొత్తం ఒకేసారి వేసుకోండి. దీంట్లో అసలు ఆయిల్ వాడబాకండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో నేను పోపు వేసుకుంటాను. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మొత్తం డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది బాగుంటుంది ఫ్రెండ్స్, కమ్మగుంటుంది ఈ చింత తొక్కు పచ్చడి. ఇది పాతకాలం చింత తొక్కు పచ్చడి ఫ్రెండ్స్. దీంట్లో పచ్చిమిర్చి అన్న వేసుకొని చేసుకోవచ్చు, ఈ విధంగా ఎండుమిర్చి అన్న వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఒక 1 మంత్ వరకు ఇలా చేసుకుంటే నిలువ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలా. తక్కువ మంట మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చిటపటలాడితే మాకు సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. నేను ఇది చల్లార పెట్టుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, ఇది మొత్తం నేను మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇందులో కొంచెం లైట్గా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు వేసి దంచుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా. చూడండి, నేను మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. నేను చూపించాను కదా చింత తొక్కు, ఈ చింత తొక్కు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది, మిక్సీ జార్లో అవ్వదు కాబట్టి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మీరు పచ్చి చింతకాయలైనా వాడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సీజన్లో చింతకాయలు బాగా దొరుకుతాయి మీకు. ఈ విధంగా చేసుకోండి. నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. ఇందులో నేను 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి కొంచెం పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. చూడండి, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, పెద్ద సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే నేను కరివేపాకు, ఆనియన్ మొత్తం వేసేస్తున్నాను. ఇది ఫ్రై చేసుకోవాలా. ఏ విధంగా ఫ్రై చేయాలనేది మీకు చూపిస్తాను నేను. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే నేను దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలు చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ వెల్లుల్లి రెబ్బలు. ఈ చింతకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా చింతకాయలు పెట్టుకొని మీకు సంవత్సరం వరకు వాడుకోవచ్చు. నేను ఆల్రెడీ నా వీడియోలో చింత తొక్కు ఏ విధంగా తయారు చేయాలనేది పోస్ట్ చేశాను. మీరు నా వీడియోస్లో పోయి చూడండి. చూడండి, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అవుతా ఉందో. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం లైట్గా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలా.
ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్న చింతతొక్కు, ఈ చింతతొక్కు మొత్తం దీంట్లో యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ గిన్నెలోనే నేను కొంచెం వాటర్ 3-4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది 5 మినిట్స్ అలా కొంచెం మగ్గించుకోవాలా. ఇందులోనే ఈ కన్సిస్టెన్సీ వస్తే మాకు సరిపోద్ది. ఇది 5 మినిట్స్ అలా కొంచెం ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన చింతతొక్కు పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఈ విధంగా కొంచెం అలా ఉడికితే సరిపోద్ది. కమ్మనైన చింతతొక్కు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈజీ అండ్ క్విక్ రెసిపీ. మీరు చింతకాయలు ఉన్నా కానీ ఈ విధంగా పచ్చడి చేసుకొని వాడుకోవచ్చు. చింతతొక్కు అన్నా చేసుకొని వాడుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. పోతా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇన్స్పిరేషన్. మీ లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.